నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. రాష్ట్రంలో గాడి తప్పిన పాలనను గాడిలో పెడతామని రాష్ట్ర ప్రజలు ఎంతో విశ్వాసంతో నమ్మకంతో అత్యధిక మెజారిటీతో గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము కాకుండా మంచి పరిపాలన కూటమి ప్రభుత్వం అందజేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 93% పైగా స్థానాలను అందించారని, మీరు చూపిన అభిమానం నేను మర్చిపోలేనని, రాష్ట్ర పునర్నిర్మాణం జరిగి మీరు సుఖంగా జీవించేలా అవసరమైనవన్నీ కార్యక్రమాలు చేపడతానన్నారు. 21 పార్లమెంటు సభ్యులను గెలిపించి కేంద్రంలో రాష్ట్ర పరపతిని పెంచారని, దీంతో కేంద్రం నుండి నిధులు రాబట్టుకోగలుగుతున్నామని అన్నారు. వెంటిలేషన్పై ఉన్న ప్రభుత్వానికి కేంద్రం ఆర్థిక సహాయంతో కొన ఊపిరిలోకి తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా నాగరపురపాడు మండలం మద్దిరారుపాడులో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం గ్రామ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిందని చంద్రబాబు నాయుడు అన్నారు. నేను చాలామంది ముఖ్యమంత్రులను చూశాను, కానీ 2019-24 మధ్యలో రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని నేను ఎన్నడూ చూడలేదన్నారు. గత 5 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి ఏనాడైనా ఇలా మాట్లాడారా? ప్రజల సమస్యలు తెలుసుకున్నారా? పరదాలు కట్టుకుని చెట్లు నరికి బలవంతంగా మహిళలను తరలించి సమావేశాలు నిర్వహించారు తప్ప ప్రజల సమస్యల పరిష్కారం కోసం మమేకమైన సందర్భం లేదన్నారు. అందుకే ప్రజలు ఆ పార్టీని భూస్థాపితం చేయాలని ప్రతినభూని ఎన్నడూ చూడని విధంగా కూటమి ప్రభుత్వానికి విజయం చేకూర్చారన్నారు. నేరుగా మీ సమస్యలు తెలుసుకొని మీతో మాట్లాడి పరిష్కారం చేయాలన్న గ్రామానికి రావటం జరిగిందని అన్నారు. ఈ 100 రోజుల్లో నా అనుభవాలన్నీ ఒకసారి మాట్లాడతాను. ఈరోజు నేను వచ్చినప్పుడు 3 ఇండ్లకి వెళ్ళాను. నేను వచ్చింది ఇక్కడికి నేరుగా మీ సమస్యలు తెలుసుకోవాలని, మీతో నేరుగా మాట్లాడాలని, సమస్యల్ని అర్థం చేసుకుని సమస్యలు పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఇందులో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నెలకు 4,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 100 రోజులు నా అనుభవాన్ని అంతా ఉపయోగించాను. మీరు కూడా అందుకే ఓట్లేశారు. మళ్లీ నేనైతేనే గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెడతామని ఎప్పుడు చరిత్రలో గెలిపించిన విధంగా గెలిపించారు. 93% సీట్లు గెలిపించారు. శ్రీకాకుళం నుంచి జైత్రయాత్ర ప్రారంభమైతే ఇక్కడికి వస్తే 2 సీట్లు కాడ బ్రేక్ పడింది. ఒకటి దర్శి, రెండోది ఎర్రగొండపాళెం. అక్కడ కూడా ఏజెన్సీ ఏరియాలు 2, ఒకటి పాడేరు, 2 అరకు. కడవ అన్ని సీట్లు మనమే గెలిచామంటే నెల్లూరు వరకు. అది మీరు చూపించిన అభిమానం. మీ అభిమానాన్ని నా జీవితంలో మేము ఎప్పుడూ మర్చిపోలేం. అయితే ఈరోజు ఈ 100 రోజుల్లో మీరు ఒక్కసారి చూస్తే మీరు వేసింది, మాకేసిన ఓట్లన్నీ కూడా మళ్లీ తిరిగి ప్రజలు గెలవాలి, ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలి, పునర్నిర్మాణం జరగాలి, మీ భవిష్యత్తు బాగుండాలని ఓట్లేశారు. కానీ రాష్ట్రాన్ని చూస్తే వెంటిలేటర్ పైన ఉంది. ఆక్సిజన్ తీసేస్తే ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాం. కానీ ఒక్క మంచి పని చేశారు మీరందరూ. 21 ఎంపీలు గెలిపించారు. దానివల్ల ఢిల్లీలో మన పరపతి పెరిగింది. పరపతి పెరిగింది కాబట్టి ఈరోజు రాష్ట్రానికి ఆక్సిజన్ తీసుకొస్తున్నాం. వాళ్ళు కూడా మనకు గాని సహకరించకపోతే నేను ఎన్ని మాట్లాడినా మీకు చాలా ఇబ్బందులు వచ్చేటివి. అది మీరందరూ చూపించిన చొరవ. ఆ చొరవే ఈ రాష్ట్రాన్ని నిలబెట్టిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తుంది ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని సీఎం అన్నారు. మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ పెన్షన్ మొదలు పెట్టడం జరిగిందన్నారు. 5 సంవత్సరాల తన పాలనలో 200 రూపాయల పెన్షన్ను 2,000 రూపాయలు చేయటం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో సంపద సృష్టించి ఆదాయ వనరులు పెంచుతామన్నారు. పేదల పేరుతో సేవ అనే కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొని మీ సమస్యలు తెలుసుకునేలా కార్యక్రమం చేపట్టామన్నారు. గత 5 సంవత్సరాలలో పింఛన్ల పంపిణీని అస్తవ్యస్తం చేశారన్నారు. వికలాంగులు కాని వారైతే సర్టిఫికేట్లు ఇచ్చిన వారిని
వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా ముందుకు పోయాడంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను మీకు ఇచ్చినటువంటి 7 వైట్ పేపర్లు ఇచ్చాను. చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎంత దోపిడీ చేశారు, ఎన్ని డిపార్ట్మెంట్లు విధ్వంసం చేశారు, ఎన్ని వ్యవస్థలను నాశనం చేశారు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారో అన్ని కూడా మీకు ఇచ్చే పరిస్థితికి వచ్చాను. అవన్నీ ఇచ్చిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్లని ఈరోజు స్ట్రీమ్ లైన్ చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇక్కడుంది మీ ఊరు పక్కనే ఏదైతే రిజర్వాయర్ ఇక్కడనే గుండ్లకమ్మ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక బంగారం లాంటి ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు. అంటే గుండ్లకమ్మ నుంచి ఈ చుట్టుపక్కల 5-6 నియోజకవర్గాల్లో మల్టీపర్పస్ వాటర్ స్కీమ్ పెట్టి పైప్ లైన్ల ద్వారా ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లిచ్చే కార్యక్రమం 5 ఏళ్లయింది. ఒక్క ఊరికి నీళ్లిచ్చిన దాఖలాలు లేవు. దీనికి వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రాం చూస్తే మేము 50% ఇస్తాం, మీరు ఒక 50% పెట్టుకోండి, రెండో పెట్టుకొని మీరు ఎంతైనా పర్వాలేదని ఒక్కొక్క రాష్ట్రం 1 లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సిరిసగం వేసుకొని. దీనివల్ల ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇచ్చారు. మన రాష్ట్రంలో దౌర్భాగ్యం 3,000-2,000 కోట్లు ఖర్చు పెట్టకుండా, ఇచ్చిన డబ్బులకి లెక్క చూపించకుండా, ఇచ్చిన డబ్బులు రిలీజ్ చేయకుండా ఇష్టానుసారంగా చేస్తే నిన్నే నేను చెప్పా, మళ్లీ ఒకసారి స్ట్రీమ్ లైన్ చేద్దాం. తప్పకుండా ఎక్కడెక్కడ జిల్లాలున్నాయో 26 జిల్లాలకి నీళ్లిచ్చే బాధ్యత, ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు సరఫరా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 26 జిల్లాల్లో ఇంటింటికి మంచినీరు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పెట్టుకున్నామని, దీనిలో భాగంగానే మెగా డిఎస్సి అన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేశామని, రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు రోజు 15 రూపాయలకే 3 పూటల ఆహారం పెట్టే 175 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు రద్దు చేసిన దుర్మార్గులను ఏమనాలన్నారు. ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చామని, మీ అవసరాలకే సమీపంలోని నదుల నుంచైనా పొలాల నుంచైనా తీసుకువెళ్లవచ్చని అన్నారు. మద్యం బాబులకు నాణ్యమైన మద్యాన్ని 99 రూపాయలకే అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత దెబ్బతీసే పరిస్థితికి వచ్చారని, నాసిరకం నెయ్యి వాడి ప్రసాదాలు చేశారన్నారు. నేరస్తులు చేసే నేరాలు వేరే వారిపై రుద్దే అలవాటు కొంతమందికి ఉంటుందని, రాజకీయ ముసుగులో నేరాలు చేయాలని చూస్తున్నారని, మీకు సంబంధం లేని విషయాల్లో చట్టాలను చేతిలోకి తీసుకుంటే ఎవరని వదిలిపెట్టమని అన్నారు. దీపావళికి మహిళలందరికీ ఉచితంగా గ్యాస్ ఇస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, సర్పంచి స్వర్ణ అనురాధ, లబ్ధిదారులు మాట్లాడారు. కార్యక్రమంలో ఒంగోలు బాపట్ల ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కృష్ణప్రసాద్, కలెక్టర్ తమీం అన్సారియా, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇది ప్రారంభం మాత్రమే. 20 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో క్రియేట్ చేయడం ఒక ఆశయంగా పెట్టుకొని ముందుకు పోతున్నాం. దాంట్లో మొట్టమొదటిది నిన్న మీకు ఇచ్చినటువంటి డిఎస్సి, మెగా డిఎస్సి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. మీరు మమ్మల్ని గెలిపించకపోయింటే ఈ పార్టీకి మీ భూమి మీది కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎవ్వరూ మీ భూమి జోలికి రారు, వచ్చే సమస్య లేదు. కనీసం ఎంత ధైర్యమో నాకు అర్థం కాలేదు. మీ తల్లి, మీ తండ్రి, మీ స్వార్జితం, మీ ఆస్తి పట్టాదారు పాస్ పుస్తకం మీద బొమ్మ ఎవరిది? ఎవరిది బొమ్మ? ఇప్పుడు నేను అనుకుంటే బొమ్మ వేసుకోలేనా? వేసుకోను. రాజముద్రతో మీకందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు తొందరలోనే పంపిస్తా. అది పరిపాలన, ఇది నియంతృత్వం. ఏం చేసినా జరుగుతుందని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు ఒక్కసారి చూస్తే
నిన్ననే మళ్ళా అన్నా క్యాంటీన్లు పెట్టాం. 175 అన్నా క్యాంటీన్లు పెట్టాం. పూటకు 5 రూపాయలు, రోజుకు 15 రూపాయలు, కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలాంటి అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేసిన దుర్మార్గంని ఈ వనాల్లో మీరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే ఉచిత ఇసుక, మళ్లీ మళ్లీ చెప్తున్నా, గుండ్లకమ్మ ఇక్కడే ఉంది, వినండి, గుండ్లకమ్మ ఇక్కడే ఉంది. నీకు అవసరమైతే మీ ట్రాక్టర్ తీసుకుపోయి తెచ్చుకో, మీ ఎడ్ల బండి తీసుకుపోయి తెచ్చుకో. మీకు వీలు కాకపోతేనే రీచ్ దగ్గరే పోవాలి. కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నా. ఇసుక అంటే మీరు పెత్తనం చేయడానికి వీలు లేదు, కంట్రోల్ చేయడానికి వీలు లేదు. స్వేచ్ఛగా తీసుకుపోయే స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చాను. అందుకే మళ్లీ చెప్తున్నా, విత్ ట్రూ స్పిరిట్ ఇంప్లిమెంట్ చేస్తా. మీరు ఎక్కడ కావాలన్నా ఇసుక తెచ్చుకోండి. కానీ ఇసుక తీసుకుపోయేటప్పుడు లోతుకు దువ్వేస్తే మాత్రం అక్కడ నీళ్లు కూడా నిలవవు. దానివల్ల మీ పొలాలకే నష్టం వస్తుంది. భూగర్భ జలాలు ఇంకిపోతాయి. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీ ఊర్లో ఉండే ఇసుక ఎక్కడికో పోవాల్సిన పని లేదు. ఎడ్ల బండితో తెచ్చుకో, ట్రాక్టర్ తెచ్చుకో, నెత్తిన పెట్టుకొని తెచ్చుకో, నాకే బాధ లేదు. మీరు ఎక్కడన్నా అడిగితే మాత్రం ఇప్పుడు కూడా సర్పంచ్ కూడా చెప్తున్నా, ఒకవేళ అడ్డం పడితే నేరుగా మాకు ఒక్కసారి ఫోన్ చేయి, నేను డెఫినెట్ గా వచ్చి వీళ్ళని కంట్రోల్ చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. మంచి ప్రభుత్వం కార్యక్రమంలో నవాంధ్ర నిర్మాత, అభివృద్ధి సంక్షేమ దాత, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పాటు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మంచి ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరి నోట్ల వినపడుతున్న మాట. మనందరము ఒక 100 రోజుల క్రితం చూసుకుంటే ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మన డైనమిక్ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఎన్డీఏ ప్రభుత్వం ఒక పట్టుదలతో ఈరోజు ఎన్ని మంచి కార్యక్రమాలు చేశారో మనందరం ఈరోజు ఈ 100 రోజులు మనం గుర్తు చేసుకోవాలి. ప్రజలకు ఉచిత ఇసుకను పారదర్శకంగా సరఫరా చేయటమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీ విధానంలో ప్రజలు ఉచితంగా ఇసుకను బుక్ చేసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక వెబ్సైటును సీఎం వర్చువల్లో ప్రారంభించారు. ప్రజలకు తక్కువ రేటుకు ఇసుకను అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చిందని అన్నారు. క్షేత్రస్థాయిలో ఉచిత ఇసుక పాలసీని పటిష్టంగా సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ఇసుక సరఫరా అయ్యేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఉచిత ఇసుక పాలసీ ప్రకారం ఇసుకను ఉచితంగా ఇవ్వడమే కాకుండా ఆ ఇసుకను ఇంటి వద్దకే డెలివరీ చేసే సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. ఇందుకోసం కేవలం రవాణా నిర్వహణ ఖర్చులను మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఉచితంగా ఇసుక పొందడానికి ప్రజల సౌకర్యార్థం గనులు, భూగర్భ శాఖ, ఆంధ్రప్రదేశ్ వారిచే ప్రత్యేక ఏపీ శాండ్ పోర్టల్ను రూపొందించినట్లు సీఎం వివరించారు. ఇసుక కావాల్సిన ప్రజలు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఒంగోలు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ తమీమ్ అన్సారియా, జేసీ ఆర్ గోపాలకృష్ణ, మైనింగ్ డీడీ జగన్నాథరావు, లారీ యాజమాన్యం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. We have 24 hours, we can manage the orders. But my request is that till the system stabilization in 10-15 days, we will, as you said, after that we will reach to a stage where anybody can order any point. Second, కొంతమంది మనము ప్రిస్క్రైబ్ చేస్తున్నాం, కలెక్టర్ కూడా ఇట్ ఈస్ ఫ్రీ స్టాండ్, ఇసుక ఫ్రీ. ఒకవేళ మీరు చెప్పిన సెంటర్కి రావాలంటే, లోకల్ పీపుల్ రావాలంటే ఇట్ విల్ కాస్ట్ ఫైవ్ unnecessarily. But the same rate makes no difference. Either transportation or exploration.
మీకు ప్రైస్ ఉంటే ప్రైస్ అవాయిడ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. ప్రైస్ లేదు కాబట్టి ట్రీస్ అండ్ ట్రూ స్పిరిట్ కామన్ గా చేరాలని నా ఉద్దేశం. ఇప్పుడు అది చేరకుండా అడ్డంకులు పడితేనే ప్రాబ్లమ్స్. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ట్రీస్ అండ్ పేరు పెట్టి వాళ్ళు రేట్ డిక్లేర్ చేసి ఎక్కడికక్కడ సిండికేట్ పెట్టుకొని శాసించే పరిస్థితులు వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. అది రానంత వరకు మనకి ఏ ప్రాబ్లం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే ఇది పెట్టినప్పుడు మీరు కావాలంటే పంచాయతీని కూడా అలర్ట్ చేసి, ఈరోజు సిస్టమ్స్ ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయంటే సేమ్లెస్ ఇంటిగ్రేషన్ పెట్టి ఎక్కడికి కావాలి ఏ ఊరికి తీసుకుంటారో చూసుకుంటారు. ఆటోమేటిక్ గా మన దగ్గరికి శాఖ కావాలంటే అప్పుడే పంచాయతీ వెరిఫికేషన్ జరుగుతుంది. ప్రాపర్గా ఇది కూడా మీరు ఒకసారి ఎగ్జామిన్ చేయండి. ఐ వాంట్ టు గో లెవెల్ వాటికి చిన్నగా శాంతి గారు ఇప్పుడు సరే ఏ కారణం వల్ల కావచ్చు మనం కూడా లేట్ గా స్టార్ట్ చేయొచ్చు. మన దగ్గర శాండ్ లేదు, నేను ఏంటి ఒకేసారి కావచ్చు, అవి కూడా ఉన్నాయి. ఇంకా అనుకున్నంతగా ప్రతి ఒక్కరికి పంచాయతీలు బలంగా ఉంటేనే గ్రామాలు, జిల్లాలు, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సంతమాగుడూరు మండలం మిన్నికల్లు గ్రామంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్, కలెక్టర్ జె వెంకట మురళి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వినతి పత్రాల ద్వారా కొందరు తమ సమస్యలను విన్నవించగా మరికొందరు మా ఇబ్బందులను తొలగించాలని అభ్యర్థించడంతో తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ వెంకట మురళి గ్రామ సచివాలయం వద్ద మొక్కలు నాటారు. గ్రామీణ వ్యవస్థలో నిర్వీర్యం అవుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటిని బలోపేతం చేసి అభివృద్ధికి బాటలు వేస్తుందని మంత్రి రవికుమార్ చెప్పారు. 100 రోజుల పాలన దిగ్విజయంగా ముగించుకుని అభివృద్ధి వైపు ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులను మాత్రమే ప్రభుత్వం చేపడుతుందని స్పష్టం చేశారు. ప్రజల్లోకి వెళ్లాలి, వారి సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు. అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజులలో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామన్నారు. సంకల్పం, చిత్తశుద్ధితో అతి తక్కువ కాలంలోనే అనేక విజయాలు సాధిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో చీరాల ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డి, ఎండీఓ లక్ష్మీదేవి, మండల ప్రత్యేక అధికారి రమేష్ బాబు, ఎంపీపీ యలమంద, సర్పంచ్ ఎం గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు. 10 రోజులు కూడా అక్కడే ఉండి ప్రజల్లో వెళ్ళి ప్రభుత్వం ఈ 100 రోజుల్లో ఏం కార్యక్రమాలు చేసిందనేది ప్రజలకి వివరించాలనేది ముఖ్య ఉద్దేశం అన్నమాట. అట్లనే గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ సమస్యలు ఉన్నాయి, గ్రామంలో మనం ఏం చేయగలుగుతాం అనేవన్నీ కూడా వాళ్ళ ద్వారా తెలుసుకొని ప్రభుత్వం మళ్ళీ పనిచేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ 1 రోజుల పాటు ప్రతి మండలంలో కూడా 1-2 రోజులు తిరిగి ఏమేమి సమస్యలు ఉన్నాయో ప్రజల సమస్యలన్నీ కూడా తెలుసుకొని మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలనేది ఈ ప్రభుత్వం. ప్రతి 3 నెలలకు కనుక ప్రజల్లోకి వెళ్తే కనీసం వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అర్జీల్లో కొన్నైనా మనం తీర్చగలిగితే మళ్ళీ వచ్చే 3 నెలల్లో కొంతమందికైనా మనం పనిచేయగలుగుతాం అనేది ముఖ్యమంత్రి ఉద్దేశం అన్నమాట. అందుకని మమ్మల్ని అందరం కూడా ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మన ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి, మన గ్రామ నాయకుల దగ్గర నుంచి అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం పెట్టి అందరం కూడా పాల్గొందని, ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని చెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ఈ 100 రోజులు ఏం పని చేసాం అనేది కూడా ఒకసారి ప్రజలకు తెలియజేయాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. ముఖ్యంగా మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే మనం పెన్షన్, దానికి ఉన్న పెన్షన్ ని పెంచడం జరిగింది అనమాట. దాదాపు 3,000 ఉన్న పెన్షన్ ని 4,000 చేయడం జరిగింది. 4,000 చేయడమే కాకుండా గడిచిన ఏప్రిల్ కానీ మే, జూన్ లో 3 నెలల నుంచి ఇస్తామని చెప్పారు. ఆ 3 నెలలు సంబంధించిన 3,000 రూపాయలు, అదే పెన్షన్ ఇచ్చే 4,000 రూపాయలు, మొత్తం కలిపి 7,000 రూపాయలని పెన్షన్ ఆ రోజు చాలా పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ పెట్టి 1 రోజులోనే 1-2 రోజుల్లోనే మొత్తం కూడా పెన్షన్ ఇంటింటి చేయించే కార్యక్రమం చేశాం. మొదటి నా డిపార్ట్మెంట్ సంబంధించి 40,000 మందికి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం.
ఈ 5-6 నెలల్లో కంప్లీట్ చేయమని. నిన్నకి ఒక 12,000 నుంచి 13,000 కనెక్షన్ ఇవ్వడం జరిగింది. మరొక 2 నెలల్లో ఎవరైతే అప్లై చేసి ఉన్నారో 40,000 మంది మన రాష్ట్ర వ్యాప్తంగా కనెక్షన్స్ ఇస్తాం. అది కాక మళ్ళీ కొంతమంది మళ్ళీ అప్లై చేసుకున్నారు. అది కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని తప్పకుండా చేస్తాము. ఈ గ్రామానికి వచ్చేదానికి, ఈ మండలానికి వచ్చేదానికి NREGA కింద దాదాపు 4,20,00,000 రూపాయలు శాంక్షన్ అయింది. మన 22 గ్రామాలు ఉన్నాయి. మనకు వరదలు సంభవించాయి. మరి బాపట్ల జిల్లా మీ అందరికీ తెలిసిన విషయం, ప్రకాశం బ్యారేజ్ నుంచి వాటర్ డిశ్చార్జ్ అయిన తర్వాత మనకు 67 కిలోమీటర్లు మన జిల్లాలోనే ప్రవహిస్తుంది కృష్ణా నది. సముద్రంలో కలిసేంత వరకు కూడా మన జిల్లాలోనే ప్రవహిస్తుంది. మరి మన జిల్లాలో ప్రవహించేటప్పుడు మనకు ఆ 3 మండలాలు వరదకు గురైనవి. రేపల్లె, బట్టిప్రోలు, కొల్లూరు అనే మండలాలు. అక్కడికి మన మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, మన రెవెన్యూ శాఖ మార్చులు అనగాని సత్యప్రసాద్ గారు, ఇతర నక్క ఆనంద్ బాబు గారు, వీరందరూ కూడా అక్కడికి వచ్చి రేయి పగలు అక్కడే క్యాంప్ చేసి నైట్ కూడా అక్కడే ఉండి, డే కూడా అక్కడే ఉండి, కలెక్టర్ గా నాకు మరియు జిల్లా యంత్రాంగానికి కూడా ఒక మంచి మార్గదర్శకత్వం చేసి, వాళ్ళకున్న అనుభవం, ఇక్కడే పుట్టి పెరిగినటువంటి నాయకులు కాబట్టి ప్రజలతో ఉన్నటువంటి అనుబంధం, వాళ్ళకున్న అనుభవాన్ని వాళ్ళు ఉపయోగించుకొని జిల్లా యంత్రాంగానికి ఒక స్పష్టమైన మార్గనిర్దేశం చేసి మన జిల్లాలో ఒక్క మరణం కూడా వరదల వల్ల సంభవించకుండా కాపాడేటట్టుగా వాళ్ళు చేయగలిగారు. మేమందరం వచ్చి కూడా ప్రభుత్వం మార్కాపురంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి తదనంతరం స్వయంగా ప్రజలకు భోజనం వడ్డించారు. నాన్న ఒకసారి ఇటు చూడన్నా, అన్న ఒకసారి ఇటు చూడన్నా, అన్న ఒకసారి. చాలా సంవత్సరాల తర్వాత అన్నా క్యాంటీన్ను తిరిగి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. 5 రూపాయలకే టిఫిన్, భోజనం అందించడం ఒక్క కూటమి ప్రభుత్వానికే సాధ్యమని సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి చొరవతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో అన్నా క్యాంటీన్కు తన సహకారం అందించి మరింత ఎక్కువ మందికి భోజన ఏర్పాట్లు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వెంకట్, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జి కందుల రామిరెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పివి కృష్ణారావు, పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదల ఆకలి తీర్చేటువంటి అన్నా క్యాంటీన్ అనేది కొన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు మా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరి గారు, వీరి సహకారంతో ఈరోజు తిరిగి ఓపెన్ అయినందుకు మా ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎంతో కరువు కాటకాలతో అల్లాడేటువంటి మార్కాపురం పశ్చిమ ప్రాంతంలో ఏ రోజు కూలీ చేసుకుంటే ఆ రోజు తినేటువంటి 95% ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ అన్నా క్యాంటీన్ అనేది ఒక వరప్రసాదని టైపు. అన్నా క్యాంటీన్ అనేది ఒక వరప్రసాదని టైపు. ఈరోజు మార్కాపురం ప్రజలు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మా అదృష్టం కొద్దీ ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ అయింది. దీనికోసం ఇంకా మేము కూడా మా పార్టీ తరఫున, అలాగే మా ఎన్డీఏ మిత్రుల తరఫున మేము కూడా ఇంకా అభివృద్ధి చేసేదానికి, ఇంకా ప్రజలకు ఎక్కువ మందికి సహాయ సహకారాలు అందించడానికి, భోజన వసతులు కల్పించడానికి మేము ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతామో అంతవరకు మేమందరం కూడా చేసేదానికి కృషి చేస్తాం. ఈ వెనుకబడ్డ ప్రాంతం అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మా ఎన్డీఏ కూటమి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా విజయవంతమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల పరిపాలన పూర్తి కావడంతో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చారు.
సీఎం చంద్రబాబు నాయుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, ఎంఎం కొండయ్య, రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ గ్రూప్ డైరెక్టర్ కంది విష్ణుమోహన్, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ బి సహదిత్, వెంకట్ త్రివినాగ్, ఇతర అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు హెలిప్యాడ్ వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం 2:30 గంటలకు చతుర్వాటిక విల్లాస్ ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు ముఖ్యమంత్రి చేరుకున్నారు. సభ అనంతరం సాయంత్రం 5:30 హెలికాప్టర్లో తిరిగి ప్రయాణమయ్యారు. ప్రకాశం జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారని తెలిసిన గంటల వ్యవధిలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రత చర్యలు చేపట్టడంతో వివిధ శాఖల సమన్వయంగా పనిచేసి ఏర్పాటు చేయడంతో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా ముగిసింది. రాష్ట్రంలో పేదలకు సంక్షేమాన్ని అందించే మంచి ప్రభుత్వ పాలన కొనసాగుతుందని, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి అన్నారు. నగర పంచాయతీ కార్యాలయంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. వారిని వేదిక మీదకి గిద్దలూరు నగర పంచాయతీ తరఫున ప్రభుత్వాలు ఇవ్వనంత మొత్తంగా వరద బాధితులకు సహాయం చేసే చర్యలకి ఈనాటి మన యొక్క ఎన్డీఏ ప్రభుత్వం కోరుకున్నది. మునిగిపోయిన ఇళ్లకి 25,000 రూపాయలు, అలాగే మొదటి అంతస్తు వరకు కింద మునిగినట్లయితే 10,000 రూపాయలు, ఈ విధంగా ఇస్తూ వాళ్ళకి బియ్యం బ్యాళ్లు అన్ని రకాలుగా వారికి పూర్తి స్థాయిలో ఆదుకున్నటువంటి ప్రభుత్వం మన యొక్క ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఈ సందర్భంగా ఈ రోజు పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేస్తూ ఇప్పటికే నిధులను కూడా రిలీజ్ చేసి పంచాయతీలు అభివృద్ధి చెందుతాయి, గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, ఇలా బాపూజీ కలలు కన్నటువంటి స్వరాజ్యం మనకు వస్తుందనేటువంటి నానుడిని నిజం చేస్తూ మన యొక్క గౌరవ పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఉప ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆయన కూడా ఈ రోజు ఒక ఎద్దుల బండికి 2 ఎద్దులు సమంగా పరిగెత్తితే ఏ విధంగా అయితే మన గమ్యస్థానానికి చేరుకోగలుగుతామో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని కొత్త పుంతలు తెక్కిస్తూ మనకి పరుగులు పెట్టిస్తున్నారు ఈ ప్రజా ప్రభుత్వంలో అని చెప్పి పరిపాలనా పరంగాని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నిన్న సాయంత్రం మనము 7:30-8 గంటలప్పుడు పేదవాడికి పట్టెట అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్లని నిన్న ఓపెన్ చేసుకున్నాం. ప్రజలు బ్రహ్మాండంగా పేదవాళ్ళందరూ అక్కడికి వచ్చి మాకు ఈ ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం అని చెప్పి గుర్తు చేసుకుంటున్నారంటే ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల సమస్యలను తీర్చేది, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం, అదే మన ఎన్డీఏ ప్రభుత్వం, అదే మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని మన ప్రభుత్వం అని నేను తెలియజేస్తాను. అజరామరమైన పాత్రలకు జీవం పోయటం ద్వారా నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని సూర్యశ్రీ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ అన్నారు. ఏఎన్ఆర్ శత జయంతి సందర్భంగా అక్కినేని కళాపరిషత్ ఆధ్వర్యంలో కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న అక్కినేని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాష్ట్రంలోనే మొట్టమొదటి విగ్రహాన్ని అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధ్యక్షుడు కళ్లగుంట కృష్ణయ్యను ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అభినందించారు. కార్యక్రమంలో తొట్టెంపూడి కృపారావు, మండవ సుబ్బారావు, ఓరుగంటి ప్రసాద్, సిహెచ్ లక్ష్మీనారాయణ, పొన్నలూరి జానకిరామ్, గాయకులు విజయ్, జాజ్ ప్లేయర్ మోహన్ రావు, గుర్రం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయనకి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అన్నటువంటి బిరుదు ఇచ్చినా సరే ఆయనకి ప్రజలు ఇచ్చినటువంటి బిరుదు నట సామ్రాట్. ఆ నట సామ్రాట్గానే ఆయన తెలుగు ప్రజల యొక్క అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి. 1924లో జన్మించినటువంటి మన అక్కినేని నాగేశ్వరరావు గారు 91 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి జీవితాన్ని ఆయన గడపడం జరిగింది. సుదీర్ఘమైనటువంటి జీవితంలో 91 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి జీవితంలో 75 సంవత్సరాలు నటుడుగానే ఆయన ఉండి, నటుడుగానే నేను మరణించాలి అన్నటువంటి ఆయన ఏదైతే ఉద్దేశం ఉందో మనం అన్నటువంటి చిత్రాన్ని నిర్మించిన తర్వాత ఆయన స్వర్గస్థులు కావడం జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు కళామ తల్లికి, తెలుగు చిత్రసీమ కళామ తల్లికి 2 కళ్ళుగా అందరూ భావిస్తూ ఉంటారు. అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించినటువంటి పాత్రలు ప్రపంచంలో కొన్ని పాత్రలు ఎవరూ పోషించలేరని నిరూపించినటువంటి మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. దీనికి తార్కాణం ఏమిటంటే దేవదాసు చిత్రంలో ఆయన నటించినటువంటి పాత్ర అన్ని భాషల్లో మహానటులు నటించినా సరే అక్కినేని నాగేశ్వరరావు గారు తర్వాతే అందరూ నటించారన్నటువంటి ఒక కితాబుని పొందినటువంటి మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈరోజు అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో అక్కినేని నాగేశ్వరరావు గారి 100వ జయంతి వేడుకలు ముగింపు సందర్భంగా మనకు కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైనటువంటి నివాళులర్పించడం జరిగింది. అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో అలాగే మన కళ్లగుంట కృష్ణయ్య గారి సమక్షంలో అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి ఉత్సవాలకి సందర్భంగా ముగింపు సందర్భంగా ఈ ఉదయం అక్కినేని గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం సిబిఎన్ రీడింగ్ రూమ్లో పాట కచేరీ మన రాష్ట్ర నలుమూలల నుండి విభిన్న కళాకారులు వచ్చి దీన్ని అలరిస్తారు. మీరు దీన్ని అందరూ కూడా దీన్ని జయప్రదం చేసి ఆనందించేందుకు కోరుతున్నాం. నన్ను కూడా దీన్ని ఆహ్వానించి కృష్ణయ్య గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే దీన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నందుకు అందరికీ అభినందనలు. అయితే నాగేశ్వరరావు గారి తెలియనటువంటి కోణం ఏంటంటే మంచి విద్యావేత్త, చదువుకి ఆయన అనేక విరాళాలు ఇచ్చారు. గుడివాడలో ఈరోజు కూడా అక్కినేని నాగేశ్వరరావు కాలేజీ ఉంది. అక్కడ నర్సరీ నుంచి MBA దాకా ఆ కాలేజీలో ఉంది. మంచి ప్రమాణాలతో బీటెక్ కూడా జరుగుతున్నది. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున, వెంకటేశ్వర, బొంబాయి యూనివర్సిటీలు కూడా ఆయన అనేక విరాళాలు ఇచ్చి ఈరోజు కూడా ANR స్కాలర్షిప్స్ అక్కడ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతున్నది. అట్లా ఒక విద్యావేత్తగా, పారిశ్రామికవేత్తగా, అన్నపూర్ణ స్టూడియో నిర్మాతగా ఆయన అనేక అవార్డులు రివార్డులు అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరి కోరిక భారతరత్న ఇవ్వాలనేటువంటి కోరిక. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం దాన్ని పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. నేను 5-6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాగేశ్వరరావు గారు మా ఇంటికి రావడం జరిగింది. టౌన్ వెళ్తూ అక్కడే ట్రాఫిక్ జామ్ అని చెప్పి ఆ నైట్ అంతా మా ఇంట్లో ఉండేదండి వారు. మా అమ్మ మా నాన్న అప్పుడు కరెంటు కూడా లేదు ఊళ్ళో, ఇసురుతో కూర్చున్నారు ఇద్దరు. అందుకని అప్పటి నుంచి కూడా మేమంటే మా నాన్నగారు అన్నా కూడా మేమన్నా కూడా అంత అభిమానం అక్కినేని నాగేశ్వరరావు గారికి. మా నాన్న చనిపోతూ మా తమ్ముళ్ళు ఎవరో తెలియకుండా 50,000 రూపాయలు ఇచ్చాడు నాకు. ఏమని సరే నువ్వు నాగేశ్వర బొమ్మ పెట్టాలి ఒంగోలు అని. నాన్న అది అయ్యే పని కాదు నాన్న అన్నాను. కానీ ఆ మహానుభావుడు పోయిన తర్వాత ఆ పని నేను చేయగలిగాను. కాబట్టి ఆ పని చేయటంలో నేను మా లక్ష్మణ మాస్టర్ గారు, మా పొన్నూరు శ్రీనివాసరావు అన్న, మా మురళీకృష్ణ అన్న, మా టీం అందరం కూడా కలిసి మా సార్ తెనాల నుంచి కూడా వచ్చాడు. వేలాది మంది జనాలు అన్నపూర్ణ స్టూడియో నిండా కూడా ఈరోజు ఆయన అభిమానులందరూ కూడా హైదరాబాద్ దిగారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మా మురళీకృష్ణ గారి చేతుల మీద జరగడానికి నాకు ఇంత ఆనందాన్ని కలిగించిన మా మురళీకృష్ణ సార్ గారికి, మన లక్ష్మణ మాస్టర్ గారికి, మా మల్లికార్జున సార్కి, వీళ్ళందరూ కూడా జన్మలకు నేను రుణం మర్చిపోలేనండి.
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం నుండి మద్దిరాలపాడుకు వెడుతున్న మార్గమధ్యంలో ఒంగోలు వుడ్ కాంప్లెక్స్ వద్ద రోడ్డుపై నెల్లూరు జిల్లాకు చెందిన బ్రహ్మయ్య తన ఊరు నుండి విజయవాడలో ఉన్న తన అక్క వద్దకు వెళ్లడానికి రాత్రి బయలుదేరి ఒంగోలులో దిగాడు. ఒంగోలు నుంచి విజయవాడకు వెళ్లడానికి రోడ్డుపై నిలబడి ఉండగా మూర్ఛ వచ్చి పడిపోయాడు. అటుగా వెళుతున్న ఎస్పీ ఆ వ్యక్తిని గమనించి తక్షణమే స్పందించి తన వాహనాన్ని నిలిపి దిగి అతని వద్దకు వెళ్లి పరిస్థితి గమనించి చేతిలో తాళాలు పెట్టించి ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చిన తర్వాత మంచినీళ్లు స్వయంగా అందచేసి అతనిని పరామర్శించారు. ఎస్పీ ఇతర పోలీసు అధికారులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ వెంట ఏఆర్డీఎస్పీ చంద్రశేఖర్ సిబ్బంది ఉన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా నాగలపురపాడు మండలం మద్దిరాలపాడులో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ వస్తుందా, మందులకు సరిపోతుందా అంటూ వృద్ధుల నుండి వివరాలు రాబట్టారు. అనంతరం గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పురోహితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనం అందజేశారు. ఒంగోలు జాతి ఎద్దులను చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. చూస్తున్నారా లేదా? ఓకే సార్, నేను కర్నూలులో ఉంటాను సార్. కర్నూలు ఉంటా? అక్కడేంటి? అక్కడ వ్యవసాయం. అక్కడ వ్యవసాయం. మాసప్ చౌరస్తాలో ఫస్ట్ బిల్డింగ్ కూర్చోను సార్. అక్కడ మెస్ పెట్టున్నాను. అప్పుడు మెస్ పెట్టావా? అధిక పని చేసి విజయవాడలో తిరిగి మామూలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాకతో ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బలపడుతుందని సాంస్కృతిక విభాగం కన్వీనర్ జరా బాలనాగేంద్ర అన్నారు. నగరంలోని డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఒంగోలులో అక్టోబర్ మొదటి వారంలో జనసేన పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించి పవన్ కళ్యాణ్ సమక్షంలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేరుతారని బాలనాగేంద్ర తెలిపారు. ఇటీవల డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం వద్ద కొంతమంది జనసేన పార్టీకి చెందిన నాయకులు వారి అభిప్రాయాలను తెలియజేశారని, దానిని కావాలని కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. సమావేశంలో కొండపి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మనోజ్ కుమార్, అయినాబతిన రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీలోకి మాజీ మంత్రివర్యులు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి వస్తున్న సంగతి నేను ముందే చెప్పాను. ఆయన రాకని కూడా మేము ఆహ్వానించాము. ఆయన వచ్చినందువల్ల పార్టీ బలోపేతం అయిద్దని మేము మీడియా పరంగా చెప్పాము. మా అధిష్టానానికి కూడా తెలియజేసాము. దానిలో భాగంగా నిన్న పవన్ కళ్యాణ్ గారితో వారిద్దరూ 1 గంట దాకా చర్చలు జరిపారు. ఆ గంట చర్చల్లో ఒంగోలులో భారీ సమావేశంలో పవన్ కళ్యాణ్ మా అధినాయకుడు డిప్యూటీ సీఎం అయినట్టు పవన్ కళ్యాణ్ గారు ఒంగోలులో సమావేశానికి వాసు గారి ఆధ్వర్యంలో వారి అనుచరులతో కలిసి భారీ బహిరంగ సమావేశం ఏర్పాటు జరుగుతుంది. వారి రాకతో ఈ జిల్లాలో జనసేన పార్టీ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంటుంది. అంతేకాకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ చతురుడు, ఎటువంటి సమస్యనైనా ట్రబుల్ షూటర్గా సాల్వ్ చేయగలిగిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రకాశం జిల్లా జనసేన పార్టీని ఏ విధంగా బలపరచాలి, స్థానిక సంస్థల్లో కానీ రాబో ఎన్నికల్లో కానీ ఏ విధంగా అభ్యర్థులను గెలిపించుకునే విషయంలో జనసేన తరఫున బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పనిచేస్తారు. వారి నాయకత్వంలో మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాము. రాష్ట్ర చరిత్రలోనే ఒంగోలులో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు చేరికల్లో ఒంగోలునే మొదటగా ఎన్నుకోవటం అనేది చాలా ఆనందదగిన విషయం. మేమందరం కూడా చాలా ఆనందపడుతున్నాము. ఇక్కడి నుంచే మొదలవుతుంది జనసేన పార్టీ రాష్ట్రంలో
అన్ని రకాలుగా పుంజుకోవటానికి 29లో ఇంకా మరిన్ని సీట్లు మేము గెలుస్తాము. దానికి వేదికగా మొదటి వేదిక ఒంగోలు అవుతుంది అని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని మీట్ అవ్వడం, అతి తొందరలో పార్టీలో జాయిన్ అవ్వడం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఇటువంటి రాజకీయ అనుభవజ్ఞులు సీనియర్స్ కానీ వస్తే మాలాంటి కొత్త నాయకులకి వారు ఇన్స్పిరేషన్, వారు అడుగుజాడలో మేము నడవచ్చు. అదేవిధంగా పార్టీ కూడా బలపడడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలో పార్టీ బలంగా ఉంది. ఇంకా ఉత్తేజంగా ఇంకా బలపడాలంటే ఇటువంటి నాయకులు రావాలి. మేము స్వాగతిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మేము ఆమోదిస్తాం, మేము స్వాగతిస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ప్రకాశం జిల్లాకు సంబంధించి మేము ఖచ్చితంగా శిరస్సు ఉంచి మేము స్వాగతిస్తాం. అదేవిధంగా జడ బాలనాగేంద్ర అన్న గారికి శుభాకాంక్ష తెలియజేస్తున్నాం. ఇటువంటి చక్కటి కార్యక్రమాలు చేయటం అనేది చాలా చాలా గొప్ప విషయం. ప్రకాశం జిల్లాలో ఇటువంటి అన్నదాన కార్యక్రమం చేస్తున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన నాగేంద్ర అన్న గారు. జనసేన పార్టీలో రాక్షసుడు వచ్చినా కూడా రాముడుగా మారగలిగినటువంటి శక్తివంతమైనటువంటి జనసేన పార్టీ ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పని చేయటానికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మా అధినాయకుడు సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన మాట శిరోధార్యంగా భావించి సేవ చేయగలిగిన గుణమైనటువంటి వాళ్ళు మాత్రమే జనసేన పార్టీలోకి రావాలని 1కి 100 సార్లు ఆలోచుకొని వస్తారు. అదేవిధంగా మన వాసన కూడా మన అధినాయకుడితోటి జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారితో పూర్తిగా చర్చించుకొని మీరు చెప్పిన మాటే వేదం, మీరు ఏది చెప్తారో అదే చేస్తాను, పార్టీలో అందరిని సమన్వయం చేసుకొని అందరినీ కలుపుకొని పార్టీకి మంచి మైలేజ్ని ఇస్తానని మాట్లాడడం కూడా జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మేము మా మండలం తరఫున కూడా పూర్తిగా స్వాగతిస్తున్నాము. ఒంగోలు గద్దలగుంటపాలెం బావిమిట్ట కమిటీ ఆధ్వర్యంలో 21 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గద్దలగుంట బావిమిట్ట కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కమిటీ సభ్యులు కొల్లా వెంకటేశ్వరరావు, కొండపల్లి సుబ్బారావు, దండే సతీష్ బాబు, కొల్లా చిన్న, పోలిశెట్టి రమేష్, కోట శ్రీనివాసరావు, మేడిగం మధు, పెమ్మ హరికృష్ణ, తాడి మురళీకృష్ణ, ఆలపాటి అఖిలేష్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ బావిమెట్ట అనేది సుమారుగా గద్దలగుంటపాలెం బావిమెట్ట నుంచి సుమారుగా 20 సంవత్సరాల పైనుంచి కూడా దిగ్విజయంగా కూడా ఇక్కడుండే బావిమెట్ట కుర్రవాళ్ళు అన్ని విధాలుగా సహకరిస్తూ, అలాగే ఇక్కడున్న ప్రజానీకం కూడా ఆర్థికంగా కూడా అందరికీ అన్ని విధాలుగా భౌతికంగా కానీ లేకపోతే ఆర్థికంగా కానీ సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయంగా చేస్తున్నారు. అందుకని ముందుగా ఇక్కడున్న ప్రజానీకానికి కూడా ముందుగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు కొంతమంది కుర్రోళ్ళే. ప్రకాశం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో మండల స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలు నిర్వహించారు. అండర్ 14, అండర్ 17 విభాగాలలో బాలబాలికలకు అథ్లెటిక్స్ నిర్వహించారు.
వంద మీటర్లు 200 మీటర్లు 400 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, హై జంప్, డిస్కస్ త్రో, హేమర్ త్రో, చెస్, యోగా తదితర అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్, ఒంగోలు మండల స్థాయి స్కూల్ గేమ్స్ కోఆర్డినేటర్ కె వెంకటేశ్వరరావు తెలిపారు. మండలంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల నుండి 200 మంది బాలబాలికలు పోటీల్లో పాల్గొన్నారు. ఇక్కడ గెలిచిన వారికి త్వరలో జిల్లా స్థాయి పోటీలలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎస్ సురేష్, పీఈటీలు ఎం రామాంజనేయులు, ఎం సురేష్, హజీరా బేగం, మాధవరావు తదితరులు పోటీలను పర్యవేక్షించారు. పీవీఆర్ బాయ్స్ హై స్కూల్లో పీడీగా పనిచేస్తున్నాను. ఈరోజు ఏఎస్జిఎఫ్ భాగంలో మండల స్థాయి ఆటల పోటీలు జరుగుతున్నాయి. ఈరోజు రన్స్, జంప్స్, త్రోస్ జరుగుతాయి. ఈవినింగు యోగా, చెస్ జరుగుతుంది. ఈ భాగంలో అండర్ 14, 17 బాలబాలికలు పాల్గొంటారు. మనం ఒంగోలు మండలంలో ఉన్న హై స్కూల్స్ ఉన్న ప్రతి ఒక్క స్కూల్ నుండి దగ్గరగా 30-40 మంది పిల్లలు వచ్చారు. టోటల్గా ఒక 250 మంది దాకా వచ్చారు. అలానే ఎయిడెడ్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ గేమ్స్ రేపు జరుగుతాయి. అందులో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ వీటి వరకు జరుగుతాయి. దీంట్లో ఇక్కడ మండల స్థాయిలో ఇది టోర్నమెంట్ కమ్ సెలక్షన్ ప్రాసెస్లో జరుగుతూ ఉంది. దీంట్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు నియోజకవర్గ స్థాయిలో మంగళవారం, బుధవారం అంటే 24, 25 ఈ 2 తేదీల్లో జరుగుతాయి. ఆ తదుపరి నియోజకవర్గ స్థాయిలో జరిగిన తర్వాత జిల్లా స్థాయిలో ఈ మంత్ ఎండింగ్లో అవి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అట్లానే ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుని అధ్యక్షత వహించి వారి యొక్క ఉపన్యాసాన్ని ఇవ్వడం జరిగింది. అట్లానే స్కూల్ గేమ్ సెక్రటరీ అయినటువంటి వనజా మేడం గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మొత్తం మీద దాదాపు 300 పైన పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మండల స్థాయి ఇక్కడ డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో ఒంగోలు మండల స్థాయి నిన్న షటిల్ మరియు ఇవాళ అథ్లెటిక్స్, రేపు గేమ్స్ వాలీబాల్, కబడ్డీ మరియు ఈ మిగతా గేమ్స్ అన్నీ జరుగుతాయి రేపు. ఈరోజు ఇక్కడికి కనీసం 20 స్కూల్స్ వరకు పార్టిసిపేట్ చేశాయి. ఇక్కడ మన మండలంలో ఒంగోలు మండలం నుంచి 20 స్కూల్స్ పార్టిసిపేట్ చేశాయి. అలాగే 300 మంది పిల్లలకి భోజన సదుపాయాన్ని కల్పిస్తున్న డిఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్ పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే గవర్నమెంట్ ద్వారా వచ్చే టంగుటూరు గవర్నమెంట్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన మండల స్థాయి స్కూల్ గేమ్స్ సెలక్షన్స్ టోర్నమెంటును బెల్లం జయంతి బాబు ప్రారంభించారు. పిల్లల ఖాళీ సమయాల్లో ఆటలాడి శారీరక దారుఢ్యాన్ని, మానసిక వికాసాన్ని పెంచుకోవాలని, సెల్ ఫోన్లలో సమయం వృధా చేయకుండా తప్పుదారి పట్టవద్దన్నారు. కార్యక్రమంలో సర్పంచి మద్రాల మమత, బెజవాడ వెంకటేశ్వర్లు, కామన్ విజయ్ కుమార్, మక్కిన కోటేశ్వరరావు, ఎంఈఓ చించు పున్నయ్య, ప్రధాన ఉపాధ్యాయురాలు టి తులసి ప్రభ, మండల కోఆర్డినేటర్ ఎన్ అరుణ, కొండేపి నియోజకవర్గ స్కూల్ గేమ్ ఫెడరేషన్ కోఆర్డినేటర్ తుల్లిబిల్లి అశోక్ బాబు, పీడీలు మోహన్ వెంకట్రావు, ఉషా, కౌసల్య, జయలక్ష్మి, ఎం వెంకటరావు, చిరంజీవి, హై స్కూల్ సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు. గౌరవ అతిథులు జయంతి బాబు గారు రిబ్బన్ కట్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో 22వ తేదీ ఉదయం 8 గంటల నుండి నార్త్ బైపాస్ రోడ్డులోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహిస్తున్నట్లు సెక్రటరీ సోమ సుబ్బారావు, ప్రెసిడెంట్ బోయపాటి రవి తెలిపారు. సబ్ జూనియర్ గ్రూపు, జూనియర్ గ్రూపు, సీనియర్ గ్రూపు, సీనియర్ గ్రూప్ ఏ, సీనియర్ గ్రూప్ బి, సీనియర్ గ్రూప్ సి విభాగాలలో పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, అన్ని కళాశాలలు యోగా టీచర్లు కూడా కాంపిటీషన్స్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. పోటీలలో గెలిచిన వారు అక్టోబర్ 5, 6, 7 తేదీలలో కర్నూలులోని మాంటిస్సోరీ స్కూల్లో జరిగే రాష్ట్ర పోటీలకు పంపించడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో కోశాధికారి ఆర్వీఎం ఏ ప్రసాద్, జవహర్, పసుమర్తి వెంకటేశ్వర్లు, ఈమని బలరాం గుప్తా, సాధు శ్రీనివాసులు, వేమూరి చక్రధర, పెరుమాళ్ళు, దేశు వెంకయ్య పాల్గొన్నారు.
ఇది వరుసగా 3వ సంవత్సరం జిల్లా స్థాయిలో ఛాంపియన్షిప్ పోటీలు జరపడం. ఈ వైఎస్ఏ ప్రకాశం అనేది వైఎస్ఏ ఆంధ్రప్రదేశ్కు అఫిలియేటెడ్. ఈ పోటీలలో పాల్గొని గెలిచిన వారు పోయిన సంవత్సరం 17 మందిని రాష్ట్ర స్థాయి పోటీలకు వచ్చారు. అలాగే ఈ సంవత్సరం కూడా సరస్వతి శిశు మందిర్లో 22వ తారీఖు ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ యొక్క ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఛాంపియన్షిప్లో పోటీల్లో గెలిచిన వారు అక్టోబర్ 5, 6, 7 తేదీలలో కర్నూలులో జరిగే రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనే అవకాశం ఇక్కడ గెలిచిన వారికి లభిస్తుంది. రాష్ట్ర స్థాయి పోటీలలో గెలుపొందిన వారు ఖేలో ఇండియా కేంద్ర స్థాయి పోటీలలో పాల్గొనడానికి అర్హులవుతారు. ఇప్పుడు ఈ యొక్క యోగా పోటీలలో గెలిచిన వారు సముచిత స్థానం పొందిన వారికి ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్. ఏజ్ గ్రూప్ వచ్చి 10 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. ప్రకాశం జిల్లాలోని యోగాసన సాధకులు కూడా తప్పనిసరిగా ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. వీటిని వివిధ స్థాయిల్లో కేటగిరీలు నిర్వహించడం జరుగుతుంది. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, సీనియర్ ఏ, సీనియర్ బి, సీనియర్ సి స్థాయిల్లో కూడా పోటీల్లో గెలుపొందిన వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. తర్వాత శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్లు కాదు, సమయానికి తగ్గట్లుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.